హల్లెలూయా. ఇది ముఖం మీద కొడుతుంది, కొంచెం అంటారు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. అందరు తీయండి, అందరం కలిసి చదువుదాం. 3వ అధ్యాయము 13వ వచనము చదువుదాం. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. హల్లెలూయా. గట్టిగా చెప్దామా? హల్లెలూయా చెప్దామా? సో గట్టిగా చప్పట్లు కొట్టవచ్చా? గట్టిగా కొట్టండి. 2025 సంవత్సరంలో ఎన్నో విషయాల దగ్గర మనం ఆగిపోయి ఉండొచ్చు. రాత్రి మనం మాట్లాడుకున్నాం, వాగ్దానం స్థిరపరచబడాలి అంటే 2 ప్రాముఖ్యమైన విషయాలు. మొదటిది ముందుకు సాగిపోవుట, రెండవది మర్చిపోవుట. 2025 సంవత్సరము అనే మాట కాదు, కానీ నిన్నటి వరకు మన జీవితంలో జరిగిన అనేక విషయాల్ని బట్టి మనం ఒక చోట ఆగిపోయి ఉండొచ్చు. మనము వెనక్కి తిరిగి అటువైపే చూస్తూ ఉండొచ్చు. అయితే పౌలు లాంటి భక్తుడు, అనేక ఆత్మలను కట్టిన భక్తుడు, అనేక సంఘాలను ప్రేరేపించిన భక్తుడు, గొప్ప మిషనరీ పరిచర్య చేసిన భక్తుడు ఏమంటా ఉన్నాడంటే 13వ వచనంలో, నేను ఒకటి చేయుచున్నాను, వెనక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై పరిగెత్తుచున్నాను. వెనక ఏదైతే ఉందో వాటన్నిటినీ నేను మర్చిపోతా ఉన్నాను. స్పిరిచువల్ మెచ్యూరిటీ ఏంటి? ఆత్మీయమైన సహవాసము లేదా ఆత్మీయమైన ఎదుగుదల ఏంటి అంటే మర్చిపోవుట. చెప్పండి, మర్చిపోవుట. ఆత్మీయమైన ఎదుగుదలని మనము ఎలాగా కొలమానంగా తీసుకుంటాము అంటే మొదటిది ఏంటి అంటే ముందుకు సాగిపోవుట, రెండోది ఏంటి అంటే మర్చిపోవుట. చెప్పండి, ముందుకు సాగిపోవుట. గట్టిగా చెప్పాలి, ముందుకు సాగిపోవుట. రెండోది ఏంటి? ఎన్ని విషయాలు మర్చిపోకుండా ఇంకా గుర్తుపెట్టుకున్నాం? 2025 సంవత్సరంలో ఒక పెన్ను పేపర్ తీసుకొని రాయమంటే వరుసగా రాసుకుంటూ వెళ్తారు. ఎన్ని విషయాలు మర్చిపోకుండా అలాగే గుర్తుపెట్టుకొని ఉన్నామంటే ఒక పెన్ను పేపర్ ఇస్తే కనుక ఆ పెన్ను పేపర్ కూడా సరిపోదేమో, రాసుకుంటూ వెళ్ళిపోతారు. ఎన్ని విషయాలు మర్చిపోకుండా ఇంకా అలాగే హోల్డ్ చేస్తూ ఉన్నాము అంటే బోలెడన్ని విషయాలు మర్చిపోకుండా ఇంకా అలాగే ఉన్నావేమో. బహుశా నిన్ను నిందించిన వారిని మర్చిపోలేకుండా ఉన్నావేమో, బహుశా నిన్ను అవమానించిన వారిని మర్చిపోలేకుండా ఉన్నావేమో, బహుశా నీ జీవితంలోకి వచ్చిన అవమానాన్ని గుర్తు చేసుకుంటా ఉన్నావేమో, బహుశా నీ జీవితంలోకి వచ్చిన నిందని గుర్తు చేసుకుంటా ఉన్నావేమో, బహుశా నీ జీవితంలో గాయాలు చేసిన వ్యక్తులని ఇంకా గుర్తు చేసుకుంటా ఉన్నావేమో, బహుశా నీ జీవితంలో ఏర్పడిన గాయాలను ఇంకా గుర్తు చేసుకుంటా ఉన్నావేమో. అయితే పౌలు భక్తుడు ఏమంటున్నాడో తెలుసా? నేను వెనకున్న వాటినన్నిటిని మర్చిపోతాను, కేవలం ముందుకి క్రీస్తు అనే గురి వైపే నేను పరిగెడతాను. హల్లెలూయా. అయితే ఇక్కడ అద్భుతమైన విషయం ఏంటి అంటే పౌలు గారు మర్చిపోతాను అంటే, మనము మర్చిపోవడం అంటే ఏమనుకుంటాం తెలుసా? నిందలు మర్చిపోవడం, అవమానాలు మర్చిపోవడం, గాయాలు మర్చిపోవడం అనుకుంటాం. కానీ పౌలు గారు ఏమంటా ఉన్నాడు తెలుసా? నేను ఫెయిల్యూర్స్ మాత్రమే మర్చిపోవట్లేదు, నేను తప్పిదాలు మాత్రమే మర్చిపోవట్లేదు, నా జీవితంలో నిన్నటి వరకు వచ్చిన సక్సెస్ని, గెలుపుని కూడా నేను మర్చిపోతా ఉన్నాను. సాధారణంగా మనిషికి ఉండే టెండెన్సీ ఏంటి అంటే గెలుపుని అలాగే ఓటమిని రెండు బలంగా గుర్తుపెట్టుకుంటాం. పలానా సమయంలో నేను ఓడిపోయాను, పలానా సమయంలో నేను గెలిచాను, పలానా 10th క్లాస్లో నాకు ఈ కప్ వచ్చింది, పలానా కాంపిటీషన్లో నాకు ఈ ప్రైజ్ వచ్చింది అని మన సక్సెస్ని గుర్తు చేసుకుంటూ ఉంటాం. కానీ అన్ని వేల సంఘాలను, అన్ని వందల ఆత్మలను, అన్ని వేల ఆత్మలను ప్రేరేపించిన పౌలు గారు, అన్ని వందల సంఘాలకి ప్రేరేపితమైన ఆత్మగా ఉన్న పౌలు గారు ఏమంటారో తెలుసా? నేను ఇప్పటి వరకు చేసిన పని ఏదైతే ఉందో దాన్ని మర్చిపోతా ఉన్నాను. ఇక్కడి నుంచి ఐ విల్ బికమ్ న్యూ, ఐ విల్ బికమ్ ఫ్రెష్, ఐ విల్ బికమ్ రినీవబుల్. ఇక్కడి నుంచి కొత్తగా ఆరంభిస్తా ఉన్నాను. ఇప్పటి వరకు నేను ఎంత పని చేస్తానో నాకైతే తెలియదు,
ఇప్పటి వరకు ఎంతమంది క్రైస్తవుల్ని రక్షించానో నాకైతే తెలియదు. ఇప్పటి వరకు నేను ఎంత గొప్పగా వాక్యం చెప్పానో నాకైతే తెలియదు. ఇప్పటి వరకు నేను ఎన్నిసార్లు పడిపోయానో నాకైతే తెలియదు. ఇప్పటి వరకు నాకు ఎన్ని దెబ్బలు తగిలాయో నాకైతే తెలియదు. ఇప్పటి వరకు నేను ఎన్నిసార్లు కొట్టబడ్డానో నాకైతే తెలియదు. కానీ ప్రతి విషయాన్ని, నా సక్సెస్ని, నా ఫెయిల్యూర్స్ని, ప్రతి విషయాన్ని నేను మర్చిపోతా ఉన్నాను. హల్లెలూయా. సంగమా, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నువ్వు మర్చిపోవుట అంటే నీ ఫెయిల్యూర్స్ని మాత్రమే మర్చిపోవడం కాదు, నీ సక్సెస్ని కూడా మర్చిపోవడం. నువ్వు మర్చిపోవడము అంటే నీ జీవితంలోకి వచ్చిన శ్రమను మాత్రమే మర్చిపోవడం కాదు, నువ్వు చేసిన సాయాన్ని కూడా మర్చిపోవటం. నువ్వు మర్చిపోవడం అంటే నీ జీవితంలోకి వచ్చిన బాధను మాత్రమే మర్చిపోవడం కాదు, నువ్వు చేసిన గొప్ప గొప్ప కార్యాలను కూడా మర్చిపోవడం. ఎందుకో తెలుసా? నువ్వు తగ్గించబడాలి, క్రీస్తు హెచ్చించబడాలి. ఎందుకు తెలుసా? నువ్వు ఎంత తగ్గబడితే ఆయన కృప అంత గొప్పగా విస్తరిస్తుంది. హల్లెలూయా. ఆయన ఏం చెప్పాలనుకుంటా ఉన్నాడు అంటే, నేను ఏం చేసినా, నేను ఎంత గొప్పగా పనిచేసినా, ఎన్ని వందల సంఘాలు కట్టినా, ఎన్ని ఆత్మలు కట్టినా, ఎన్ని వేల మందిని, ఎన్ని లక్షల మందిని పోగు చేసి మీటింగ్స్ పెట్టినా సరే, అవన్నీ నేను మర్చిపోతాను. ఎవ్రీథింగ్ ఐఎమ్ ఫర్గెటింగ్. ప్రతిదీ మర్చిపోతా ఉన్నాను. నా జీవితంలో గాయాలు మాత్రమే కాదు, నా జీవితంలో సక్సెస్ని కూడా నేను మర్చిపోతా ఉన్నాను. నా విఫలమైన పరిస్థితులనే కాదు, నేను గెలిచిన పరిస్థితుల్ని కూడా నేను ఎవ్రీథింగ్ ఐఎమ్ ఫర్గెటింగ్. ఆలోచించండి, మనం పోయిన సంవత్సరం వాడికన్నా ఒక 10,000 అప్పిస్తుంటే మర్చిపోతామా? అప్పు మర్చిపోయారు అన్న వాళ్ళు చేయొచ్చు ఎవరన్నా? నేను 10,000 ఇచ్చానన్న పలానా వ్యక్తికి నేను మర్చిపోయాను అని ఎవరన్నా అంట? నేను పలానా వ్యక్తికి సాయం చేశాను, ఆ సాయాన్ని నేను మర్చిపోయాను అన్నవాళ్ళు ఎవరైనా ఉండుంటారా? పలానా వ్యక్తికి నేను పలానా సమయంలో నేను నిలబడ్డాను, ఆ నిలబడే పరిస్థితిని కూడా నేను మర్చిపోయాను, కేవలం నేను దేవుని వైపే చూస్తా ఉన్నాను అన్న వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఉండరు. గొడవ వచ్చినప్పుడు నీకు పలానా సమయంలో పలానా సెకండ్కి పలానా టైంకి ఇంత అప్పిచ్చాను, నీకు పలానా సమయంలో పలానా టైంకి ఇంత సాయం చేశాను గుచ్చి 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 మాట్లాడతావే. పౌలు గారు ఏమంటున్నాడో తెలుసా? అంత గొప్ప పరిచర్య చేసిన పౌలు గారు, అన్ని సంఘాలను ప్రేరేపించిన పౌలు గారు, అంత గొప్ప క్రైస్తవ్యాన్ని కట్టిన పౌలు గారు ఏమంటే, నేను అన్నీ మర్చిపోతాను. ఎవ్రీథింగ్ ఐఎమ్ ఫర్గెటింగ్. సంగమా, దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నమాట మర్చిపోయే అనుభవము. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి, హల్లెలూయా. మర్చిపోయే అనుభవము అనండి. చెప్పండి. ముందుకు సాగే అనుభవము, మర్చిపోయే అనుభవము. బహుశా మర్చిపోలేనంతగా కొన్ని గాయాలు ఉంటాయి మన జీవితాల్లో. మన జీవితాల్లో మర్చిపోలేనంతగా కొన్ని గాయాలు ఉంటాయి. కానీ స్పిరిచువల్ మెచ్యూరిటీ ఏంటి అంటే, ఆత్మీయమైన ఎదుగుదల ఏంటి అంటే, నువ్వు వాటిని మర్చిపో. తగిన సమయం వచ్చినప్పుడు నేను వాటిని గుర్తు చేసుకొని నీకోసం నేను ప్రతిఫలం ఇస్తాను. హల్లెలూయా. గట్టిగా చెప్దామా? పౌలు గారు పాత విషయాల్ని మర్చిపోమని చెప్తా ఉన్నాడు. అయితే బహుశా నువ్వు అనుకోవచ్చేమో, అన్నా ఇప్పటి వరకు బోళ్ళంత బాధ అనుభవించాను, అన్నా ఇప్పటి వరకు బోలెడని గాయాలు అనుభవించాను, అన్నా నేను ఫెయిల్ అయిపోయాను. మనిషి జీవితంలో 2 ప్రాముఖ్యంగా జరుగుతాయి. మొదటిది ఏంటంటే, మనం ఫెయిల్ అయిపోతాం, లేదా ఇతరులు మనల్ని ఫెయిల్ చేస్తారు. మొదటిది ఏంటి అంటే, మనం ఫెయిల్ అయిపోతాం, లేదా మనకి ఏ సంబంధం ఉండదు, అసలు మనకి అందులో ఒక రూపాయి కూడా సంబంధం ఉండదు, కానీ ఇతరులు వచ్చి మనల్ని ఫెయిల్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ 2 సందర్భాల్లో మనిషి ఎంతో గాయపడతాడు. ఈ 2 సందర్భాల్లో మనిషి ఎంతో దుఃఖాక్రాంతుడై ఉంటాడు. ఇలాంటి సందర్భాల్లో దేవుడు అంటా ఉన్నమాట, ప్రతి విషయాన్ని మర్చిపో, ప్రతిదీ మర్చిపో, నేను నీకు తగిన సమయాన్న ప్రతిఫలం ఇస్తాను. హల్లెలూయా. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. 13వ అధ్యాయం 5వ వచనం. ఉండుడి, నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయనని ఆయనే. ఒకవేళ నువ్వు ఇప్పటి వరకు అనుకుంటా ఉన్నావేమో, ప్రవ్వా నువ్వు నా చెయ్యి విడిచిపెట్టావు, ప్రవ్వా పలానా పరిస్థితుల్లో నేను ఉండగా, పలానా తుఫానులో నేను ఉండగా, నేను ఒక్కడనే కత్తి తిప్పాను, నేను ఒక్కడనే యుద్ధం చేశాను, నేను ఒక్కడనే పోరాడాను, 2025వ సంవత్సరంలో పలానా వ్యక్తి నన్ను నిందిస్తూ ఉన్నప్పుడు ప్రవ్వా నేను ఒక్కడనే పోరాటం చేశాను, నువ్వు లేవు ప్రవ్వా నా పక్కన అని అనుకుంటా ఉన్నావేమో. కానీ దేవుడు చెప్తా ఉన్న వాగ్దానం ఏంటి తెలుసా? నేను నీ చెయ్యి విడువను, నీతోనే ఉంటాను, నిన్ను ఎడబాయను. తమ్ముడు, చెల్లి, సంగమా, దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ నిన్నటి వరకు నీ మనసులో ఏవేవో ఆలోచనలు ఉండొచ్చు, నిన్నటి వరకు నీ మనసులో ఏవేవో డౌట్స్ ఉండొచ్చు, ఏవేవో అనుమానాలు ఉండొచ్చు. నువ్వు అనుకున్నావేమో, దేవుడు విడిచిపెట్టేశాడు నన్ను, నేను దేవుడిని విడిచిపెట్టేస్తాను.
దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు, నేను ఆయన్ని విడిచిపెట్టేస్తాను అనుకుంటా ఉన్నాయేమో. కానీ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు, నేను నిన్ను విడువను, ఎడబాయను. దేవుడు నీకు ఏదైతే వాగ్దానం ఇస్తాడో ఆ వాగ్దానం ఆయన నెరవేర్చు వరకు ఆయన నిన్ను విడిచిపెట్టాడు. హల్లెలూయా. ఆయన మనల్ని విడిచిపెట్టాడు. చెప్పండి, ఆయన మనల్ని విడిచిపెట్టాడు. గట్టిగా చెప్పండి, నా వాగ్దానము నెరవేరే వరకు ఆయన నన్ను విడిచిపెట్టాడు. ఆమేన్. ఆయన అసలు మనల్ని విడిచిపెట్టాడు. తమ్ముడు సరే, నువ్వు అనుకుంటా ఉన్నావేమో దేవుడు నన్ను విడిచిపెట్టేస్తాడు, దేవుడు నాకు దూరంగా పరిగెత్తాడు. తుఫానులో చిక్కుకున్నప్పుడు శిష్యులందరూ పేతురు గారు బయటకు వచ్చి నేను కూడా నడుస్తా అన్నాడు. తర్వాత అటువైపు తుఫాను చూసి భయపడిపోయి తుఫానులో మునిగిపోతా ఉన్నప్పుడు ఆయన వచ్చి పేతురు గారిని పైకి లేపాడు. బహుశా పేతురు అనుకున్నాడేమో, నేను నడుస్తాను అంటే నడిపించింది ఆయనే, కానీ ఇలా మునిగిపోతా ఉన్న సమయంలో ఆయన నన్ను వచ్చి కాపాడట్లేదు అని అనుకున్నాడేమో. దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు అనుకున్నాడేమో. ఇదే నా ఆఖరి రోజు అనుకున్నాడేమో. ఈ రోజే నేను చనిపోతాను అనుకున్నాడేమో. కానీ ఏ తుఫానులో అయితే, ఏ నీటిలో అయితే పేతురు మునిగిపోతా ఉన్నాడో అదే నీటి మీద ఆయన నడుచుకుంటూ వచ్చి ఆ నీటిని ఆయన కాళ్ళ కింద పెట్టి, నీ శ్రమని ఆయన కాళ్ళ కింద పెట్టి, నీ బాధని ఆయన కాళ్ళ కింద పెట్టి, సాతానుని తొక్కినట్టుగా, పామును తొక్కినట్టుగా, శత్రువుని తొక్కినట్టుగా నీ బాధలను, శ్రమలను ఆయన కాళ్ళ కింద పెట్టి తొక్కుతా ఉన్నాడు. హల్లెలూయా. తమ్ముడు, నువ్వు ఏ శ్రమ ద్వారా అయితే మునిగిపోతా ఉన్నావో ఆ శ్రమ ఆయన కాళ్ళ కింద ఉంది. నువ్వు ఏ బాధ ద్వారా అయితే మునిగిపోతా ఉన్నావో ఆ బాధ ఆయన కాళ్ళ కింద ఉంది. నువ్వు ఏ తుఫాను ద్వారా అయితే మునిగిపోతా ఉన్నావో ఆ తుఫాను ఆయన కాళ్ళ కింద ఉంది. నువ్వు ఏ సముద్రంలో అయితే నువ్వు మునిగిపోతా ఉన్నావో ఆ సముద్రము ఆయన కాళ్ళ కింద ఉంది. హల్లెలూయా. ఒకవేళ నువ్వు అనుకుంటా ఉన్నాయేమో దేవుడు నన్ను విడిచిపెట్టాడు, ఒకవేళ నువ్వు అనుకుంటా ఉన్నాయేమో దేవుడు నా వైపు చూడట్లేదు, ఒకవేళ నువ్వు అనుకుంటా ఉన్నాయేమో నా ప్రార్థనకి సఫలత రావట్లేదు, నువ్వు అనుకుంటా ఉన్నాయేమో ఉద్యోగం రావట్లేదు, నువ్వు అనుకుంటా ఉన్నాయేమో పెళ్లి లేట్ అవుతా ఉంది, నువ్వు అనుకుంటా ఉన్నాయేమో పిల్లలు ఇంకా పుట్టట్లేదు, ఏదైతే నువ్వు అనుకుంటా ఉన్నావో ప్రతిదీ ఆయన చిత్తములో, ఆయన ప్రణాళికలో ఆయన నెరవేర్చునుగాక. సంగమా, దేవుడు నిన్ను విడిచిపెట్టలేదు. గాడ్ డిడ్ నాట్ లీవ్ యూ. ఆయన నిన్ను విడిచిపెట్టలేదు. ఆయన నీ జీవితంలో గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. నా జీవితంలో గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళిక నెరవేర్చబడేంత వరకు కూడా ఆయన నిన్ను విడిచిపెట్టాడు. ఆ ప్రణాళిక నెరవేర్చబడేంత కూడా ఆయన నిన్ను విడిచిపెట్టాడు. నీకు ఇచ్చిన వాగ్దానాన్ని ఆయన విడిచిపెట్టాడు. నీకు ఇచ్చిన వాగ్దానాన్ని ఆయన నెరవేరుస్తాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారై ఉండుట చూసి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. మీలో ఈ సత్క్రియ ఎవరైతే మొదలుపెట్టారో, మీలో ఈ వాగ్దానం ఎవరైతే ఇచ్చారో ఆ వ్యక్తి ఎవరో కాదు, ఆయన యేసుక్రీస్తు, మన ప్రభువు, మన దేవుడు. ఆయన క్రీస్తు దినమంత వరకు, ఎప్పుడంటే రెండవ రాకడలో ఆయన గుర్రం మీద వచ్చేంత వరకు కూడా నీకు ఇచ్చిన వాగ్దానము నిరర్ధకము కాదు. ఆయన వచ్చేంత వరకు నీకు ఇచ్చిన వాగ్దానము సంపూర్ణంగా ఉండకుండా ఉండదు. ఆయన నీలో మొదలుపెట్టిన ప్రతి ఒక్క సత్క్రియను కూడా ఆయన నెరవేర్చువాడు. నువ్వు అనుకుంటావేమో దేవుడు మర్చిపోయాడు, కానీ ఆయన నిన్ను మర్చిపోలేదు. ఆయన నీలో ప్రతి సత్క్రియను నెరవేరుస్తూ ఉన్నాడు. మన జీవితాల్లో 2 ప్రాముఖ్యమైన విషయాల గురించి చెప్పాను ఇందాక మీకు. మన జీవితాల్లో మనము ఫెయిల్ అయిపోతాము, లేదా ఇతరులు మనల్ని ఫెయిల్ చేస్తారు. బైబిల్లో కూడా ఒక వ్యక్తి ఆయన ఫెయిల్ అయిపోయాడు. ఆయన ఎలా ఫెయిల్ అయిపోయాడు అంటే గొప్ప ఛాలెంజ్లు చేశాడు దేవుడితోటి. గొప్ప ఛాలెంజ్లు చేసి మరీ ఫెయిల్ అయిపోయాడు. ఒకసారి చూద్దామా, కొరింథీయులకు రాసిన పత్రిక, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 3వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 3వ వచనం. నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడిన. చూడాలి ఒకసారి అందరూ. ఒకవేళ నువ్వు నీ లైఫ్లో ఫెయిల్ అయిపోయి, నీకు నింద వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు దేవుడు నిన్ను విడిచిపెట్టాడు అనుకుంటా ఉన్నావేమో, నీకు ఇచ్చిన వాగ్దానము నెరవేర్చబడట్లేదు, లేట్ అవుతుంది అనుకుంటా ఉన్నాయేమో. అయితే పౌలు భక్తుడు కొరింథీయులకు రాసిన పత్రికలో ఆయన ఏం చెప్తా ఉన్నాడంటే, కొరింథీయుల సంఘానికి ఆయన ఏం చెప్తా ఉన్నాడంటే, ఎలా అయితే లేఖనములో ఆయన పుడతాడు అని వాగ్దానం చేస్తాడో అలాగా ఆయన పుట్టాడు. హల్లెలూయా.
ఎలాగైతే ఆయన లేఖనములో చనిపోతాడు అని వాగ్దానం చేస్తాడో నీ నా పాపముల కొరకు ఆయన చనిపోయాడు. హల్లెలూయా. ఎలా అయితే ఆయన లేఖనముల్లో తిరిగి లేస్తాడు అని వాగ్దానం చేస్తాడో ఆయన నీ కొరకు నా కొరకు తిరిగి లేచాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆలోచించండి, లేఖనం ప్రకారం ఆయన పుట్టాడు, చనిపోయాడు, తిరిగి లేచాడు. అదే లేఖనాన్ని నీకు వాగ్దానంగా ఇస్తా ఉన్నాడు. పుట్టి చనిపోయి తిరిగి లేచిన క్రీస్తు నీకు ఇచ్చిన వాగ్దానాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తాడు. హల్లెలూయా. ఒకవేళ నీకు డౌట్ ఉందేమో, నువ్వు ఫెయిల్ అయిపోయావేమో, నాకు ఇదే లాస్ట్ ఛాన్స్ అనుకున్నావేమో, నేను ఇంకేమీ చేయలేను అనుకున్నావేమో, కానీ సంగమా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన నీ వాగ్దానాలను నెరవేరుస్తాడు, ఆయన నీ వాగ్దానాలను స్థిరపరుస్తాడు. ఇక్కడంటే ఒక వ్యక్తి ఉన్నాడంట, ఒక వ్యక్తి గొప్ప గొప్ప డైలాగులు చెప్పాడంట దేవుడికి. ప్రభువా నువ్వే నా ప్రాణం, నువ్వే నా లైఫ్ అన్నాడంట దేవుడితోటి, యేసుక్రీస్తుతోటి. ఆ ముందుకెళ్ళి చదవండి, తర్వాత వచ్చిన చదవండి, 4వ వచనం చదవండి ఒకసారి. లేఖనముల ప్రకారం ఆయన 3వ దినము లేపబడెను, ఆయన కేఫాకును తర్వాత 12 మందికి కనబడెను. కేఫాకు కనపడ్డాడంట మొదట. ఎవరికి కనబడ్డాడు? కేఫా అంటే పేతురు గారు. ఇంతకుముందు యోహాను మార్కు సువార్త ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు మీకు విషయం చెప్పాను, ఎందుకు దేవదూత కేఫాని ప్రత్యేకంగా ఆహ్వానించింది, ఎందుకు చెప్పిందనే విషయం చెప్పాను. చూడండి, కేఫాని ప్రత్యేకంగా కలిశాడంట ఆయన. బహుశా ఆయన లేచిన తర్వాత మార్గములో అనియా మార్గంలో ఉన్న వ్యక్తులని కలవకముందు, లేదా 12 మంది శిష్యులను కలవకముందు ఎప్పుడో పర్సనల్గా ఒకసారి పేతురుని ఆయన కలిశాడు. ఎందుకు ఆయన పేతురుని కలిశాడు అంటే, పేతురు ఫెయిల్ అయిపోయాడు. ఎందుకు పేతురు ఫెయిల్ అయిపోయాడంటే, లూకా సువార్త 22వ అధ్యాయం 31వ వచనం అక్కడ ఒక సంభాషణ జరుగుతూ ఉంటుంది శిష్యులకు, యేసుక్రీస్తు వారికి. లూకా సువార్త 22వ అధ్యాయం 31వ వచనం చూద్దాం. 22వ అధ్యాయం 31వ వచనం. సీమోను, సీమోను, ఇదిగో సాతాను మిమ్ములను పట్టి గోధుమల వలె జల్లించుటకు. చూడండి, యేసుక్రీస్తు వారు సిలువ వేయబడక ముందు రోజు జరుగుతూ ఉన్న ఉదంతము, ఆ రాత్రి జరుగుతూ ఉన్న ఉదంతము, వారు సహవాసపు భోజనములో ఉన్నప్పుడు బహుశా వాళ్ళ మధ్య డిస్కషన్ జరుగుతూ ఉందేమో. ఇటు చూడాలందరూ, వాళ్ళిద్దరి మధ్య డిస్కషన్ జరుగుతూ ఉందేమో. శిష్యులకు ఆయన బోధ చేస్తూ ఉన్నాడు, ఇది జరుగుతుంది, నేను తిరిగి లేస్తాను, ఈ విషయాలన్నీ చెప్తా ఉన్నప్పుడు పేతురు గారికి కొంచెం ఆరాటం ఎక్కువ, పేతురు గారికి కొంచెం ఆతృత ఎక్కువ. వెంటనే ఆయన అడ్డుపడి, ప్రభు అలా జరగకూడదు, ఇలా జరగకూడదు అని చెప్పి పేతురుతో అంటా ఉన్నాడేమో. అయితే పేతురుని ఆయన పిలుస్తా ఉన్నాడు, సీమోను, సీమోను. పేతురు గారు అసలు పేరేంటండి? సీమోను. సీమోను అంటే వినేవాడు అని అర్థం. అసలు పేతురు గారికి లేని క్యారెక్టర్ కాదు, అసలు ఆయన వినడు, మాట వినడు. ఒక ఇద్దరి మధ్య ఆర్గ్యుమెంట్ జరుగుతూ ఉందనుకోండి, మహేష్ మాట్లాడుతూ ఉన్నాడు, నేను మహేష్ మహేష్ ఆగు అంటాను కదా, అలాగే ఆయన సీమోను, సీమోను ఆగు, సీమోను అసలు నీ పేరుకి అర్థం ఏంటయ్యా? వినేవాడు, అసలు నువ్వు మాట వినవయ్యా అంటా ఉన్నాడు ఆయన. సీమోన్తో అన్నాడు, సీమోను, సీమోను ఆగు, మిమ్మల్ని సాతాను చెరపట్టాలని చూస్తా ఉన్నాడు, మీ కొరకు నేను ప్రార్థన చేస్తా ఉన్నాను. ఎవరు ప్రార్థన చేస్తా ఉన్నారండి మన కోసం? ఎవరు ప్రార్థన చేస్తా ఉన్నారు? యేసుక్రీస్తు ఎవరండి? యేసుక్రీస్తు ఎవరు? దేవుడా సాతానా? దేవుడే మన కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన మన కొరకు వ్యాజ్యం ఆడుతూ ఉన్నాడు. నువ్వు అనుకుంటా ఉన్నావేమో, నీ వాగ్దానాలు పట్టుకొని, ప్రభా ఈ వాగ్దానం వచ్చింది పలానా సంవత్సరంలో, ప్రభా ఈ వాగ్దానం నువ్వు నాకు ఇచ్చావు, ఈ వాగ్దానం ద్వారా నేను పరిచర్యలోకి ఇచ్చాను, అసలు నా వాగ్దానమే నెరవేరట్లేదు అనుకుంటా ఉన్నామో, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, యేసుక్రీస్తే నీ కొరకు తండ్రి దగ్గర వ్యాజ్యం ఆడతాడు. హల్లెలూయా. చూడండి, సీమోను పేతురు అడ్డుపడతా ఉన్నాడేమో మాట్లాడుతూ ఉంటే, అక్కడ పేతురు అనలే, ఆయన సీమోను, సీమోను అంటా ఉన్నాడు. ఆయన ఒకసారి కూడా కాదు, 2 సార్లు గుర్తు చేస్తా ఉన్నాడు, అసలు నీ పేరుకి అర్థం ఏంటయ్యా? మొన్న అన్న చెప్తా ఉన్నాడు కదా, ఒక ఆవిడ పేరు శాంతకుమారి, కానీ ఆవిడ జీవితంలో శాంతే ఉండదు. పేతురు గారి పేరేమో సీమోను, వినేవాడు, అసలు మాటే వినడు. మా రమేష్ లాగా మాటే వినడు. సీమోను, సీమోను అని గుర్తు చేస్తాను, పేరును గుర్తు చేస్తాను. నీ తల్లిదండ్రులకు నువ్వు మాట వింటావని పేరు పెట్టారయ్యా, నీకు నువ్వు మాట వినవేంది అని గుర్తు చేస్తా ఉన్నాడు. సాతాను మిమ్మల్ని చెరపెట్టాలని చూస్తూ ఉన్నాడు. మీ కొరకు నేను ప్రార్థన చేస్తా ఉన్నా. నువ్వు అనుకుంటా ఉన్నాయేమో నువ్వు ఫెయిల్ అయిపోయావని, మీ కొరకు నేను ప్రార్థన చేస్తా ఉన్నా. నువ్వు అనుకుంటా ఉన్నాయేమో శ్రమలో ఉన్నాను, దేవుడు నన్ను విడిచిపెట్టాడని. నీ శ్రమలో నువ్వు ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు నీతో పాటు నేను కూడా ప్రార్థన చేస్తా ఉన్నా. బాధలో దేవుడు నన్ను విడిచిపెట్టాడు అనుకుంటా ఉన్నావేమో, నిన్ను విడువను, నిన్ను ఎడమాయను, నీతో పాటు నేను ప్రార్థన చేస్తా. క్రీస్తు నీ కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాడు, దేవుడు నీతో పాటు ప్రార్థన చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. ముందుకు వెళ్ళి చదవండి, అద్భుతంగా ఉంటుంది మాట. పేతురు గారు ఏమన్నారు చూడండి, నీ నమ్మిక తప్పిపోకుండానట్లు
మీ కొరకు వేడుకుంటే ఎందుకు వేడుకుంటున్నాడంటే ఆయన మన నమ్మకంలోంచి ఎప్పుడు తొలగిపోతామో అని. మన గురించి ఆయనకు తెలుసు, మన కథలన్నీ ఆయనకు తెలుసు. చిన్న శ్రమ వస్తే ఆదివారం సంఘం మానేస్తామని తెలుసు, చిన్న ఇబ్బంది వస్తే సంఘం మానేస్తాము, పాస్టర్ మీద అలుగుతామని ఆయనకు తెలుసు. అందుకే ఆయన ఏమంటున్నాడో తెలుసా, నీ నమ్మిక తప్పిపోకుండానట్లు. అంటే తప్పిపోతామని ఆయనకు తెలుసు, అలా తప్పిపోకుండా ఉండాలని ప్రార్థన చేస్తా ఉన్నాను. సంగమా, ఈరోజు మనమంతా కలిసి ప్రార్థన చేయాల్సింది, ప్రభువా నా నమ్మకము తప్పిపోకుండా ఉండులాగా చూడు నాయన. ఏవేవో ప్రార్థనలు చేస్తాం, ప్రభువా అది కావాలి ఇది కావాలని ప్రార్థన చేయొచ్చు, కానీ నేను విశ్వాసంలోంచి తొలగిపోకుండా నీ వైపే, నీ గురి వైపే పరిగెత్తే భాగ్యాన్ని నాకు ఇవ్వు ప్రభువా అని ప్రార్థన చేయాలి. క్రీస్తే మన కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాడు, నీ నమ్మిక తప్పిపోకుండా ఉండునట్లు. ముందుకు వెళ్ళి చదవండి. నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచుమని చెప్పిన. ఏం తిరిగిన తర్వాత అంటే అంటే పేతురు గారు మనసు తిరిగిపోతుందని ఆయనకు తెలుసు. పేతురు గారు మనసు తిరిగిపోతుందని ఆయనకు తెలుసు. అప్పుడు పేతురు గారు ఒక అద్భుతమైన డైలాగ్ కొడతాడు చూడండి, తర్వాత మాట భలే ఉంటుంది. అయితే అతడు, ప్రభువా, అందరు చదవాలి, నీతో కూడా చెరలోనికి మరణమునకును వెళ్ళుటకు సిద్ధముగా ఉన్నానని ఆయనతో. ఏం డైలాగ్ కొట్టాడు సార్? ప్రభువా నీతో వరకు సిలువ మీదకి వస్తా, అవసరమైతే నీ పక్కనున్న దొంగని పక్కకు తీసి నేనే నీతో పాటు సిలువ ఎక్కుతా, నీతో పాటు మరణం వరకు వస్తా, నీతో పాటు చెరసాల వరకు వస్తా. కానీ దేవుడికి తెలుసు ఏమంటున్నాడు తెలుసా? దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నీ మనస్సు తిప్పుకున్న తర్వాత. ఎందుకంటే పేతురు మనసు తిరిగిపోతుందని ఆయనకు తెలుసు, పేతురు అబద్ధం చెప్తాడని ఆయనకు తెలుసు, పేతురు నమ్మిక సడలిపోతుందని ఆయనకు తెలుసు. కష్టంలో ఉన్నప్పుడు దేవుని వైపు మనం చూడమని ఆయనకు తెలుసు, శ్రమలో ఉన్నప్పుడు ఆయనని నిందిస్తామని మనకు తెలుసు, బాధల్లో ఉన్నప్పుడు ఆయన వైపు మనం చూడమని ఆయనకు తెలుసు. అందుకే ఆయన మన నమ్మిక సడలిపోకుండా తండ్రి యొద్ద ఆయన గోచాడుతా ఉన్నాడు. హల్లెలూయా. పేతురు గారు గొప్ప డైలాగ్ కొట్టాడు అక్కడ, ప్రభువా నీతోనే నా లైఫ్. సంగం ఆలోచించండి, తమ్ముడు చెల్లి ఆలోచించండి, హాస్టల్స్లో ఉంటారు, ఈ లోకంలో భలే ప్రేమలు ఉంటాయి. నీతోటే నా లైఫ్ అంటాడు వాడు, నీతో ఉండడు. నీతోటే నా లైఫ్ అంటది అమ్మాయి, అమ్మాయి నీతో ఉండదు. ఎవరైతే ఈ డైలాగులు చెప్తారో వాళ్ళు అస్సలు ఉండరు. పేతురు చెప్పాడు అట్లాంటి డైలాగ్. తర్వాత మాట చదవండి. మరియు ఆయన, పేతురు నీవు నన్ను ఎరగనని ఎన్నిసార్లు చెప్పే వరకు? 3 సార్లు చెప్తావు. ఇటు చూడాలి అందరు. డైలాగ్ ఏం కొట్టాడు సారు? చావు వరకు నీతో వస్తా అన్నాడు. కానీ యేసుక్రీస్తు వారు ఏమన్నాడు తెలుసా? పేతురు నువ్వు ఇన్ని డైలాగులు కొడుతున్నావు కదా, సీమోను నువ్వు ఇన్ని డైలాగులు కొడుతున్నావు కదా, నువ్వు నా గురించి 3 సార్లు అబద్ధం చెప్తావు. తర్వాత క్రీస్తు అన్నట్టుగానే పేతురు 3 సార్లు దేవుడు ఎవరో తెలియదు, యేసుక్రీస్తు ఎవరో తెలియదు అని అబద్ధం చెప్పాడు. అబద్ధం చెప్పిన తర్వాత పేతురు పరిస్థితి ఆలోచించండి. పేతురు సక్సెస్ అయ్యాడా, ఫెయిల్ అయ్యాడా? పేతురు సక్సెస్ అయ్యాడా, ఫెయిల్ అయ్యాడా? నేను నీతో వరకు చెరసాలకు వస్తానని వాగ్దానం చేశాడు కదా, సక్సెస్ అయ్యాడా, ఫెయిల్ అయ్యాడా? గట్టిగా చెప్పాలి. ఫెయిల్ అయిపోయాడా? నువ్వు కూడా ఇలాంటి డైలాగులు కొట్టి ఫెయిల్ అయి ఉంటావా? ఇప్పుడు ఆలోచించండి. ఫెయిల్ అయిపోయిన నువ్వు ఏం చేస్తూ ఉంటావు? నేనైతే మూలకెళ్ళి కూర్చుంటా ఇట్లా. నేను ఫెయిల్ అవ్వడం కాదు, దేవుణ్ణి ఫెయిల్ చేసేసాను నేను. ఆయన నాకు చాలా క్లియర్గా చెప్పాడు, సీమోను నీ నమ్మిక తొలగిపోకుండా నేను ప్రార్థన చేస్తా ఉన్నాను, సాతాను నిన్ను చెరపట్టాలని చూస్తా ఉన్నాడు. కానీ నేను ఏం డైలాగ్ కొట్టాను? ప్రభువా నిన్ను నేను అస్సలు విడిచిపెట్టాను. ఏ కష్టమన్నా రాని నీ సంఘంలోనే నేను ఉంటా, ఏ శ్రమన్నా రాని నీ దగ్గరే నేను గోచాడతా, ఏ ఇబ్బంది అన్నా రాని నీ సంఘములోనే నేను ఒలీవ మొక్క వలె ఎదుగుతా. డైలాగులు చెప్పుకోవడానికి చాలా బాగుంటాయి. ఒక ఆదివారం గట్టిగా వర్షం పడిందంటే సగం క్రౌడ్ ఆగిపోతుంది. డైలాగ్ ఏం చెప్పాం? ఆయన మనల్ని విడువడు ఎడబాయాడు కాదు. ప్రభువా నేను నిన్ను విడువను ఎడబాయాను, మరణం వరకు నీతోనే ఉంటాను డైలాగులు చెప్తాం. ఫెయిల్ అయిపోయాడు పేతురు. ఫెయిల్ అవ్వడం మాత్రమే కాదు, పేతురు ఇంకో పని చేస్తాడు అక్కడ. ఫెయిల్ అవ్వడం మాత్రమే కాదు, పేతురు ఇంకొక పని చేస్తాడు. ఏంటో తెలుసా? మనమందరం చేసే పనే.
మనందరము ఫెయిల్ అయిపోయినప్పుడు, మనందరము కష్టాల్లో ఉన్నప్పుడు, మనందరము నష్టములో ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, ఇబ్బందులో ఉన్నప్పుడు, అవతల వ్యక్తులు మన మీద రాళ్ళు విసురుతా ఉన్నప్పుడు మనం అందరము చేసే పని పేతురు చేస్తాడు. యోహాను సువార్త 21వ అధ్యాయం మొదటి 3 వచనాలు. యోహాను సువార్త 21వ అధ్యాయం మొదటి 3 వచనాలు. మనం అందరము చేసే పనే పేతురు చేశాడు. అక్కడ మనందరూ చేసే పనే పేతురు చేశాడు. 21వ అధ్యాయం మొదటి 3 వచనాలు. అటు తర్వాత యేసు మరలా ప్రత్యక్షపరచుకొనెను. ఆయన ఏదనగా సీమోనను పేతురును తోమయు కూడి ఉండిరి. సీమోను పేతురు ఏం పట్టుకోవడానికి వెళ్తాడంట? దేవుడు పేతురుని ఎక్కడి నుంచి పట్టుకొచ్చాడు? చేపలు పట్టిన వాడిని నిన్ను ఏం పట్టేలా చేస్తా అన్నాడు? వాగ్దానం చేశాడా? వచ్చాడా? మనుషుల్ని పట్టేలాగా వాళ్ళని ట్రైన్ చేస్తా ఉన్నాడా? పేతురు ఫెయిల్ అయిపోయాడా? ఒక డైలాగ్ చెప్పాడా? ఏం డైలాగ్ చెప్పాడు? ప్రభువా నీ మరణం వరకు నేనుంటా, ప్రభువా నీ వెనకాలే నేనుంటా. కానీ ఏం చేస్తున్నాడు పేతురు? ఇక్కడ వెనక్కి వెళ్ళి మళ్ళీ చేపలు పట్టుకుంటున్నాడు. తమ్ముడు చెల్లి, ఫెయిల్ అయిపోతావు. ఫెయిల్ అయిపోయిన తర్వాత ఏమనుకుంటావు తెలుసా? దేవుడు నా జీవితంలో వాగ్దానము నెరవేర్చలేదు కాబట్టి, నేను ఫెయిల్ అయిపోయాను కాబట్టి తిరిగి వెళ్ళి నేను మళ్ళీ చేపలు పట్టుకుంటా. చాలామంది సేవకుల జీవితాల్లో ఉండే ఇబ్బంది ఏంటి తెలుసా? కష్టాల గుండా వెళ్తూ ఉంటారు, ఇబ్బందులు గుండా వెళ్తూ ఉంటారు. పరిచర్యలో ఎన్నో ఆటుపోట్లు ఉంటాయి. ఎలాంటి సందర్భాలు వస్తాయంటే 2025లో నాకు అక్కకి అనేక సందర్భాల్లో ఈ మాట అనుకున్నాం. తిరిగి వెనక్కి వెళ్ళాలి, తిరిగి చేపల వైపుకి వెళ్ళిపోవాలి, తిరిగి వలలు పట్టుకోవాలి. ఏ వలలైతే విడిచిపెట్టి ఆయన రమ్మన్నాడో తిరిగి మళ్ళీ అక్కడికి పరిగెత్తాలి అనిపిస్తుంది. అలాంటి సందర్భాలు ఉంటాయి. ఎందుకో తెలుసా? ఫెయిల్ అయిపోయాము కాబట్టి. దేవుడికేమో డైలాగులు చెప్పాం, ఫెయిల్ అయిపోయాం. సంగమా, దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. అలా తిరిగి వెళ్ళిపోదాము అనే పరిస్థితి నీ జీవితంలో ఉంటే, అలా తిరిగి వెళ్ళి చేపలు పట్టుకుందాం మళ్ళీ అనే పరిస్థితి నీ జీవితంలో ఉంటే, కొరింథీయులకు రాసిన పత్రికలో ఆయన చెప్పాడు కదా, మొదటి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 3వ వచనంలో చూడండి. 15వ అధ్యాయం 3వ వచనం, 4వ వచనం చదవండి ఒకసారి. 3వ దినమున లేపబడెను, ఆయన కేఫాకును తర్వాత 12 మంది శిష్యులకి కనబడెను. సంగమా, దేవుడు మాట్లాడుతాను. నువ్వు ఫెయిల్ అయిపోయి మూల కూర్చొని బహుశా బాధపడతా ఉన్నావేమో చేతులు కట్టుకొని. నువ్వు ఫెయిల్ అయిపోయి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాలనుకుంటా ఉన్నావేమో. నీ జీవితంలో ఉన్న కష్టాన్ని బట్టి దేవుని విడిచిపెట్టాలనుకుంటా ఉన్నావేమో. కానీ బహుశా నువ్వు పెద్ద పెద్ద డైలాగులు చెప్పావేమో దేవుడికి. బహుశా గొప్ప గొప్ప వాగ్దానాలు చేస్తావేమో దేవుడికి. అన్ని వాగ్దానాలు చేసినా సరే ఫెయిల్ అయిపోయావేమో. పేతురు ఫెయిల్ అయిపోయినట్టుగా మనందరిలో ఒక పేతురు ఉంటాడు. కానీ దేవుడు తిరిగి ఆరోహణం అవ్వకముందు, ఆయన తిరిగి లేచినప్పుడు మొదట ఆయన పేతుర్ని దర్శించడానికి వచ్చాడు. హల్లెలూయా, గట్టిగా చెప్దామా? ఈరోజు దేవుడు నిన్ను దర్శించడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఈరోజు దేవుడు నిన్ను దర్శించడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఒకవేళ నువ్వు ఫెయిల్ అయిపోయావేమో, నువ్వు మూలకెళ్ళి కూర్చున్నావేమో, నువ్వు అనుకుంటావునేమో నిన్నటి వరకు అన్ని శ్రమలే, అన్ని బాధలే, ఇంకా వెనక్కి వెళ్ళిపోవాలి, మళ్ళీ వలలు పట్టుకోవాలి, మళ్ళీ చేపలు పట్టాలి అనుకుంటా ఉన్నావేమో. సంగమా, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఫెయిల్ అయిపోయినా, నీకు అర్హత లేకపోయినా, పేతురుకి అర్హత ఉందా అండి? ఎంత పెద్ద డైలాగులు చెప్పాడు పేతురు. మరణం వరకు నీతోనే అన్నాడు, కానీ వెళ్ళి చేపలు పట్టుకున్నాడు. కానీ అర్హత లేని పేతురును కూడా అర్హునిగా చేసి ఆయన కృపను గొప్పగా అక్కడ విస్తరించాడు. హల్లెలూయా. ఈరోజు నీకు అర్హత లేదేమో, కానీ ఈ కొత్త సంవత్సరంలో దేవుడు గతకాలమంతా జరిగిన విషయాల్ని మర్చిపోయి, నువ్వు మర్చిపోతే ఆయన నిన్ను దర్శించడానికి ఇష్టపడతా ఉన్నాడు. హల్లెలూయా. పేతురు డిజర్వింగ్ కాదు, మనము డిజర్వింగ్ కాదు, కానీ ఆయన మనల్ని అర్హులుగా చేశాడు. ఆమేన్. చెప్పండి, మనల్ని ఆయన అర్హులుగా చేయునుగాక. ఇంకా గట్టిగా చెప్దామా? చెప్పండి, మేము అర్హులము కాము, కానీ ఆయన అర్హునిగా చేశాడు. ఆయన కృపకు మనం అర్హులము కాదండి.
పేతురు పడిపోయినట్టుగా పడిపోతాం అనేక క్షణాల్లో. పేతురు చెప్పినట్టుగా డైలాగులు చెప్తాం అనేక క్షణాల్లో. పేతుర్ని వార్న్ చేసినట్టుగా ఆయన మనల్ని వార్న్ చేస్తూ ఉంటాడు అనేక సందర్భాల్లో. ఎగరకు, ఆగు, వెయిట్ చేయని. అనేక సందర్భాల్లో ఆయన మనల్ని అనేక సందర్భాల్లో ఆయన మనల్ని వార్న్ చేస్తూ ఉంటాడు, బ్యారికేడ్ వేస్తూ ఉంటాడు. ఆగు, ఇక్కడే ఆగు, ఆగి ఏంటో నీ పరిస్థితి చూసుకో అని చెప్తాడు. మనం వినం, ఎగురుతూ ఉంటాం, ఎగిరెగిరి పడుతూ ఉంటాం. యేసుక్రీస్తే గనక మన ఈ టైంలో ఉండుంటే గనక యేసుక్రీస్తుకే మనం వాక్యం చెప్పేవాళ్ళమేమో. యేసుక్రీస్తు కనుక ఈ టైంలో ఉండుంటే, యేసుక్రీస్తు ప్రభువా నువ్వు చెప్పే బోధ తప్పు, మా బోధే కరెక్ట్ అని ఆయనకు వాక్యం చెప్పేవాళ్ళం. అంతగా ఎగిరి పడతాం మనం. ఎగిరి పడి ఎగిరి 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 ఫెయిల్ అవుతాం. ఆ ఫెయిల్ అయిన క్షణంలో కూడా ఆయన ఏది గుర్తుపెట్టుకోకుండా అన్నిటినీ మర్చిపోయి ఆయన నేను దర్శించడానికి ఇష్టపడతా ఉన్నాడు. హల్లెలూయా. ప్రభువు మనల్ని అలాగూ దర్శించునుగాక. మనం ఫెయిల్ అయిపోయాం, అయినా సరే ఆయన మర్చిపోయి మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. రెండో విషయము మనం ఫెయిల్ అవ్వలేదు, మనం విఫలం చెందలేదు, కానీ ఇతరులు మనల్ని ఫెయిల్ అయ్యేలాగా చేశారు. ఇతరులు మనల్ని బాధ పెట్టారు. అసలు నీకు సంబంధం లేని విషయాల్లో నిన్ను లాగారు. అసలు నిన్ను అనకూడని మాటలు అన్నారు. నీకు అసలు నీ అవసరం లేని విషయాల్లోకి నిన్ను లాగి నిందించారు. అసలు ఆ టాపిక్తో నీకు ఏ సంబంధం లేకపోయి ఉండొచ్చు, కానీ నిన్ను లాగి గోతిలో పడేయాలని చూశారు. బైబిల్లో కూడా ఆదికాండంలో కూడా ఒక వ్యక్తి ఏం చెప్పాడంటే, అన్నల దగ్గరికి వెళ్ళి, అన్నలు నాకు ఒక కల వచ్చింది, ఆ కళ ఏంటి అంటే మీరందరూ నా ముందు సాగిలు పడతా ఉన్నారు అని చెప్పంగానే వీళ్ళలో ఒక కుళ్ళు మొదలైంది, వీళ్ళలో ఒక బాధ మొదలైంది. వీడికి మనం సాగిల పడడం ఏంటి అని వెంటనే ఆయనను తీసుకొని వెళ్ళి వాళ్ళ నాన్న కొత్త అంగి కట్టిస్తే ఆ అంగీని చింపేసి ఎక్కడ పడేస్తారంటండి? గోతిలో పాడేస్తారంట. గోతిలో పాడేసిన తర్వాత, మిద్యానీయులకు అమ్మేసిన తర్వాత యోసేపు జీవితంలో ఒక గొప్ప కార్యం జరిగింది. ఏంటి ఆ కార్యం అంటే ఆదికాండము 50వ అధ్యాయము 18వ వచనం. ఆదికాండము 50వ అధ్యాయము 18వ వచనం. యోసేపు జీవితంలో ఒక గొప్ప కార్యం జరిగింది. అన్నలందరూ తిరిగి వచ్చారు. ఏ అన్నలైతే గోతిలో పాడేస్తారో, ఏ అన్నలైతే యోసేపును ఫెయిల్ చేశారో, ఏ ఇతరులైతే యోసేపుని అమ్మివేశారో వాళ్ళందరూ తిరిగి వచ్చారంట యోసేపు దగ్గరికి. ఏం జరిగిందో చూద్దామా? 50వ అధ్యాయం 18వ వచనం చదువుదామా? మరియు అతని సహోదరులు పోయి అతని ఎదుట సాగిలపడిరి. అతని అన్నలు ఎవరైతే గోతిలో పడేస్తారో వాళ్ళందరూ వచ్చి సాగిలపడ్డారంట. సంగమా, తమ్ముడు, చెల్లి, దేవుడు నీతో ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరైతే నిన్ను గోతిలో పడేస్తారో 2025లో వాళ్ళు నీ ముందుకు వచ్చి సాగిలపడదురుగాక. గట్టిగా చెప్దామా? ఇంకా గట్టిగా చెప్దామా? ఎవరైతే నిన్ను గోతిలో పడేస్తారో, ఎవరైతే నీ పట్ల తప్పుడు మాటలు పలికారో, ఎవరైతే నీ పట్ల తప్పుడు నిందలు పలికారో వాళ్ళందరూ వచ్చి నీ ముందు సాగిలపడదురుగాక. ఎందుకు సాగిలపడ్డారో తెలుసా? యోసేపు క్యారెక్టర్ ఎంత గొప్పదో తెలుసా? ముందుకు వెళ్ళి చదవండి, తర్వాత మాట చదవండి. భయపడకుము, అందరు చదవాలి. ఇదిగో భయపడకుము, నేను దేవుని స్థానమందు ఉన్నానా, మీరు నాకు కీడు చేయను ఉద్దేశించితిరి గాని ఏంటండి అది? నేటి దినమున జరుగుచున్నట్లు అనగా అది మేలుకే దేవుడు ఉద్దేశించాను. అన్నలేమో గోతిలో పాడేశారు, అన్నలేమో మిద్యానీయులకు అమ్మేశారు, అన్నలేమో బట్టలు చింపి మరీ గోతిలో పాడేశారంట. అది కాండం చదివితే మనకు తెలుస్తుంది. అంటే దిగంబరిగా పంపించారు, షేమ్ చేశారు అందరి ముందు, బట్టలు లేకుండా మిద్యానీయులకు అమ్మేశారు. ఎలాంటి పరిస్థితుల్లో అమ్మేశారు అంటే సంక్లిష్టమైన పరిస్థితుల్లో అమ్మేశారు. యోసేపుకి ఎవరూ లేరు, కేవలం దేవుడు మాత్రమే ఉన్నాడు. యోసేపు దేవుని యందు నమ్మిక ఉంచాడు, వాగ్దానాన్ని పట్టుకున్నాడు, కలల భావం చెప్పాడు, సింహాసనం మీద కూర్చున్నాడు, రాజుకి రైట్ హ్యాండ్గా నిలబడ్డాడు. అంత గొప్ప అధికారం వచ్చిన తర్వాత యోసేపు క్యారెక్టర్ ఏంటో తెలుసా? ఎవరైతే అమ్మేశారో వాళ్ళు వచ్చి సాగిలబడితే యోసేపు స్థానంలో నేనుంటే గనక, అరే వీళ్ళని తీసుకెళ్ళి తలలు తీసేయండిరా అంటారు. ఎందుకు? అమ్మేశారు కదా నన్ను. మామూలుగా అమ్మేశారా? బట్టలు చింపి బట్టలు ఇప్పి అమ్మేశారు, గోతిలో పాడేశారు, మిద్యానీయులకు అమ్మేశారు. యోసేపు స్థానంలో మనం ఉంటే గనక, అరే వీళ్ళని తీసుకెళ్ళి తలలు తీసేయండి అని. ఎందుకు? ప్రైమ్ మినిస్టర్ కదా ఆయన. కానీ యోసేపు క్యారెక్టర్ ఏంటో తెలుసా? భయపడకండి, నేనేమన్నా సింహాసనం మీద కూర్చున్నానా? ఆయన సింహాసనం మీదే కూర్చున్నాడు, ప్రైమ్ మినిస్టర్ సీట్లోనే కూర్చున్నాడు. కానీ ఏమంటున్నాడు తెలుసా? నేను సింహాసనం మీద కూర్చోలేదు, నా జీవితానికి ఒక సింహాసనం ఉంది. ఆ సింహాసనం మీద కూర్చుంది కేవలం క్రీస్తు మాత్రమే. హల్లెలూయా.
సంగమా, దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు. నిన్ను ఫెయిల్ చేసిన వ్యక్తులు, నిన్ను గోతిలో పాడేసిన వ్యక్తులు, నిన్ను బాధించిన వ్యక్తులు, నిన్ను అవమానించిన వ్యక్తులు నీ జీవితంలో ఎదురుపడతారు. వాళ్ళు నీ ముందు సాగిలపడతారు. ఆ రోజు నువ్వు చేయాల్సిన విషయం ఏంటి తెలుసా? సింహాసనం ఎక్కి కూర్చోకు, సింహాసనం దిగు, దగ్గరికి వెళ్ళు, వాళ్ళని చేర్చుకో. హల్లెలూయా. గట్టిగా చెప్తామా? ఇంకా గట్టిగా చెప్పొచ్చా? యోసేపు గారి ఔన్నత్యము, ఆయన క్యారెక్టర్ ఏంటంటే, నేను సింహాసనం మీద కూర్చోలేదు, ఆయన సింహాసనం మీద కూర్చున్నాడు. ఒకవేళ ఈరోజు సింహాసనం మీద నువ్వు కూర్చొని తీర్పులు తీరుస్తూ ఉన్నావేమో. సింహాసనం మీద నువ్వు కూర్చొని వాడు చచ్చిపోతే బాగుండు, వీడు నన్ను ఇబ్బంది పెట్టాడు, వీడికి ఇట్లయితే బాగుండు, వీడు నన్ను గౌతులో పాడేశాడు, వాడు పోతే బాగుండు. మనం అనుకున్నాం చాలాసార్లు, అందరు చచ్చిపోతున్నారు కోవిడ్లో, వీడు మాత్రం చావట్లేదని చాలామంది కొరకు అనుకొని ఉంటాం. ఒక లిస్ట్ ఉంటుంది మన మైండ్లో. అనుకున్నామా? సింహాసనం మీద కూర్చున్నామా? కానీ ప్రైమ్ మినిస్టర్ సింహాసనం మీద కూర్చున్న యోసేపు గారు, తనని బాధ పెట్టిన అన్నదమ్ములు వచ్చి సాగిలపడితే, నేనేమన్నా సింహాసనం మీద కూర్చున్నానా అంటా ఉన్నాడు. మీరు ఏ కార్యాన్నైతే నాకు కీడు చేయాలని ఉద్దేశించారో దానిని ఆయన ఆశీర్వాదంగా మార్చాడు. హల్లెలూయా. చెప్పండి, మన జీవితంలో, గట్టిగా చెప్పండి, మన జీవితంలో ఏవైతే కీడుగా ఎంచబడ్డాయో అవి ఆశీర్వాదంగా మారునుగాక. ఆమేన్. యోసేపు జీవితంలో వాళ్ళు ఫెయిల్ చేసేసారు, ఇతరులు ఫెయిల్ చేశారు, ఆయనకి ఏమీ సంబంధం లేదు. ఇతరులు ఇబ్బంది పెట్టారు, ఇతరులు గోతులో పాడేశారు, ఇతరులు ఆయన నమ్మివేశారు. కానీ ఆ సందర్భంలో కూడా ఆయన అంటా ఉన్నాడు, నేను సింహాసనం మీద కూర్చోలేదు, సింహాసనం కేవలం క్రీస్తుది మాత్రమే. ఇదే యోసేపు యొక్క గొప్ప క్యారెక్టర్ ఏంటి తెలుసా? ఇదే యోసేపు యొక్క గొప్ప క్యారెక్టర్ ఏంటి తెలుసా? యోసేపు జీవితంలో ఒక ఆశీర్వాదం వచ్చింది. ఆదికాండము 41వ అధ్యాయము 50వ వచనము. ఆదికాండము 41వ అధ్యాయము 50వ వచనం. యోసేపుకి 2 కుమారులు పుట్టిరి. యోసేపు జీవితంలో ఒక ఆశీర్వాదం వచ్చింది. ఏంటంటే ఆశీర్వాదము చెప్పాలి. ఎంతమంది పిల్లలు పుట్టారు? 2 పిల్లలు పుట్టారు. అద్భుతంగా యోసేపు గారికి గొప్ప ఆశీర్వాదం వచ్చింది. చదవండి, ఏం చేశాడు వాళ్ళని? కనెను. అప్పుడు యోసేపు, దేవుడు నా సమస్త బాధను, నా తండ్రి ఇంటి వారినందరినీ నేను మర్చిపోవునట్లు చేసినని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి మనష్షే అని పేరు పెట్టాను. ఏం చేశాడంట యోసేపు గారు? అక్కడ మనష్షే అని పేరు పెట్టాడంట. దానికి అర్థం ఏంటి అంటే మర్చిపోవుట. వాగ్దానాలు నెరవేర్చబడాలంటే 2 ప్రాముఖ్యమైన విషయాలు. మొదటి విషయము, రెండవది మర్చిపోవుట. యోసేపు గారు ఎందుకు ఆ స్థానంలో కూర్చున్నాడంటే, యోసేపు గారిని దేవుడు ఎందుకు అంతగా హెచ్చించాడు అంటే, యోసేపుకి మర్చిపోయే అనుభవము ఉంది. ఎవరెవరిని మర్చిపోయాడంట? తన బాధని మర్చిపోయాడు, తన గాయాన్ని మర్చిపోయాడు. బహుశా యోసేపు గారి ఏజ్ ఎంత ఉండుంటుందో ఆ టైంలో. టీనేజర్ అయి ఉండొచ్చు, 15-16 ఇయర్స్ అయి ఉండొచ్చు, లేదా టీనేజ్లో ఉండి ఉండవచ్చేమో, 20 ఏళ్ళు కూడా ఉండి ఉండకపోవచ్చేమో. అన్నలు బట్టలు ఇప్పేసి బట్టలు లేకుండా అమ్మేస్తే ఆ బాధను కూడా మర్చిపోగలిగాడంట ఆయన. ఆ బాధను మర్చిపోవడం మాత్రమే కాదు, తండ్రి ఇంట నుంచి వచ్చిన ప్రతి బాధని మర్చిపోవడం మాత్రమే కాదు, తన కొడుకుకి మర్చిపోవుట అనే మనష్షే అనే మారు పేరు యోసేపు గారు పెట్టాడు. సంగమా, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, మర్చిపోతా ఉన్నావా? డిడ్ యూ ఫర్గెట్? కెన్ యూ ఫర్గెట్ అండ్ ఫర్గివ్? మర్చిపోగలుగుతా ఉన్నావా? ఈ 2025వ సంవత్సరము డిసెంబర్ 31వ తారీఖు వరకు నీకు వచ్చిన గాయాలని మర్చిపోగలుగుతా ఉన్నావా? నీకు వచ్చిన శ్రమను మర్చిపోగలుగుతా ఉన్నావా? నీ జీవితంలో వచ్చిన సక్సెస్ని కూడా మర్చిపోగలుగుతా ఉన్నావా? అయితే దేవుడు నీకు ఆశీర్వాదాన్ని ప్రామిస్ చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఎలాంటి ఆశీర్వాదము అంటే యోసేపుకి ఇచ్చిన ఆశీర్వాదము. ఎలాంటి ఆశీర్వాదము అంటే యోసేపుకి ఎంతమంది పిల్లల్ని ఇచ్చాడండి? ఒక్కళ్ళ కోసం ప్రార్థన చేశాడేమో, 2 ఇచ్చాడు. ఇట్ ఈస్ అ ఇయర్ ఆఫ్ బౌంటిఫుల్నెస్. రాత్రి వాగ్దానం మనం తీసుకున్నాం. ఇట్ ఈస్ అ ఇయర్ ఆఫ్ బౌంటిఫుల్నెస్. ఒక్కళ్ళ కోసం ప్రార్థన చేస్తా ఉన్నావేమో, ఒక్కళ్ళ కోసం ప్రార్థన చేస్తా ఉన్నావేమో, దేవుడు 2 ఇవ్వడానికి ఇష్టపడతా ఉన్నాడు. హల్లెలూయా. ఒక్క జాబ్ రావాలని ప్రార్థన చేస్తా ఉన్నావేమో, దేవుడు 2 జాబ్స్ని ఇవ్వడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఒక్క ప్రమోషన్ కోసం ప్రార్థన చేస్తూ ఉన్నామేమో, దేవుడు 2 ప్రమోషన్స్ ఇవ్వడానికి ఇష్టపడతా ఉన్నాడు. అసలు దేవుని ఆశ్చర్యకార్యాలు ఎలా ఉంటాయంటే, ఒక సాక్ష్యం చెప్తాను మీకు, నా జీవితంలో జరిగిన సాక్ష్యం.
మైక్రోసాఫ్ట్లో నేను మైక్రోసాఫ్ట్లో జాబ్ చేస్తూ ఉన్నప్పుడు నేను టీసీఎస్ నుంచి మైక్రోసాఫ్ట్కి వెళ్ళేటప్పుడు టీసీఎస్లో నా లాస్ట్ శాలరీ 30,000 ఉండేది. 2012 సంగతి చెప్తా ఉన్నాను మీకు. మైక్రోసాఫ్ట్లోకి వెళ్ళినప్పుడు నీకు శాలరీ ఎంత కావాలి అంటే 30% హైక్ అడిగాను నేను వాళ్ళని. 30,000కి 30% ఎంత అయి ఉంటుంది? ఒక 15,000 ఎంతో యాడప్ అయి ఉంటుంది. అయితే 45,000 ఇస్తామన్నారు వాళ్ళు. 30 నుంచి 45 అవుతుందంటే ఎంత సంతోషమే చూడండి. 2012లో చాలా పెద్ద అమౌంట్ అది. ఇప్పుడు మీకు చిన్నగా అనిపించవచ్చు కానీ 45 అనగానే, అందులోనూ మైక్రోసాఫ్ట్లో జాబ్ అనగానే చాలా పెద్ద బ్రాండ్, చాలా సంతోషంగా జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన నెల రోజులకి మా క్లయింట్ వచ్చింది యూఎస్ నుంచి. మా క్లయింట్ వచ్చి ప్రతి ఒక్కరితో ఇండివిజువల్గా మీటింగ్ తీసుకుంటా ఉంది. నాతో కూడా మీటింగ్ తీసుకుంది. మీటింగ్ తీసుకున్న తర్వాత, మీటింగ్ అయిపోయిన తర్వాత నేను లేచి వెళ్ళిపోతుంటే ఒకసారి కూర్చోని ఒకసారి నీ శాలరీ ప్యాకేజ్ ఎంత చెప్పు అంటే, నేను సిటీసీస్ అన్నీ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత లాస్ట్లో నాకు టేక్ హోమ్ 45 వస్తుందని చెప్పాను. వాట్ అని గట్టిగా అరిచింది. నాకు అర్థం కాలేదు అసలు ఈ టీం అంతటిలో గ్లోబల్ ఆపరేషన్స్ మేనేజర్లో నీకు ఒక్కడికే తక్కువ శాలరీ ఉంది అంది. నాకు అర్థం కాలేదు. 45,000 ఇస్ అ బిగ్ అమౌంట్ ఫర్ మీ. మీరు నమ్మరు, ఆ నెక్స్ట్ మంత్ నుంచి 1,10,000 చేసింది. హల్లెలూయా. అంటే డబ్బుల గురించి నేను మాట్లాడట్లేదు, ఐఎమ్ టాకింగ్ అబౌట్ బౌంటిఫుల్నెస్. నువ్వు నమ్మకంగా ఉంటే, నువ్వు ముందుకు సాగిపోతే, నువ్వు మర్చిపోయే అనుభవం నీకు కలిగి ఉంటే దేవుడు నిన్ను గొప్పగా ఆశీర్వదించడానికి ఇష్టపడతా ఉన్నాడు. హల్లెలూయా. యెషయా గ్రంథము 43వ అధ్యాయం 18వ వచనం. యెషయా గ్రంథము 43వ అధ్యాయం 18వ వచనం. మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకము, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. ఇదిగో నేనొక నూతన క్రియను చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచింపరా. సంగమా, దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. ఈరోజు మన జీవితాల్లో ఆయన ఒక నూతన క్రియని చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఆమేన్. గట్టిగా చెప్దామా? ఈరోజు చెప్పండి, మీ పక్కన వాళ్ళకి చెప్పండి, ఈరోజు మీ జీవితాల్లో ఆయన ఒక నూతన క్రియని చేయబోతా ఉన్నాడు. మీరు చాలా సాడ్గా చెప్తా ఉన్నాడు, వాళ్ళ జీవితాల్లో జరగడం మీకు ఇష్టం లేదేమో. గట్టిగా చెప్పండి, ఈరోజు మీ జీవితాల్లో దేవుడు ఒక నూతన క్రియను చేయబోతా ఉన్నాడు. ముందుకు సాగిపో, మర్చిపో. ఆమేన్. దేవుడి మాటలను దీవించును గాక. సంవత్సరం యొక్క మొదటి కమ్యూనియన్లోకి వెళదాం. కమ్యూనియన్లోకి వచ్చి నడిపిస్తాడు, విషయాలు నడిపించిన తర్వాత కమ్యూనియన్.